హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. రక్షిత కూడా ఏ మాత్రం తగ్గకుండా కాలితో శౌర్య నీస్ మీద కిక్కిస్తే ఆకాష్ కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తూ ఉంటాడు ఇద్దరి గొడవను. ఇద్దరు ఎక్కడున్నాడో కూడా మర్చిపోయి గొడవ పడుతూ ఉంటే కార్తీక్ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లా వీళ్ళ గొడవను చూస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. శౌర్య రక్షిత చేయి వదిలి, "వస్తే రాక్షసి, నన్నే తంతావా?" అని అంటాడు నీస్ దగ్గర నొప్పిగా అనిపించడంతో. రక్షిత శౌర్యను సీరియస్ గా చూస్తూ, "రే, ఏంట్రా, ఏదో నీ పెళ్ళాన్ని పిలిచినట్లే ఫే ఒసే అని పిలుస్తున్నావు?" అని అంటే శౌర్య తినేసేలా రక్షిత వైపు చూస్తూ, "మరి నువ్వెందుకు పిలిచావే రే అని, ఏదో మొగుడిని పిలిచినట్టు?" అని అంటాడు. అప్పటి వరకు సైలెంట్ గా ఎంటర్టైన్మెంట్ లా చూసిన కార్తీక్ లోపల నవ్వుకుంటూ పైకి సీరియస్ గా, "జస్ట్ షట్ అప్ బోత్ ఆఫ్ యు" అని అరుస్తాడు బేస్ వాయిస్ లో. కార్తీక్ వాయిస్ కి రక్షిత ఒక్క క్షణం ఉలిక్కిపడి కార్తీక్ వైపు చూస్తే సౌర్య సీరియస్ గా రక్షితను చూసి కార్తీక్ వైపు చూస్తాడు. కార్తీక్ ఇద్దరితో సీరియస్ గా, "ఇది ఆఫీస్ అనుకున్నారా, లేక ఫిష్ మార్కెట్ అనుకున్నారా, ఇలా గొడవ పడుతున్నారు?" అని అరిస్తే రక్షిత కార్తీక్ వైపు చూస్తూ, "సారీ సార్" అని అంటుంది. సౌర్య కార్తీక్ ని చూసి, "సారీ బావా, ఈ మెంటల్ పీస్ ని చూసి సైలెంట్ గా ఉండలేకపోయాను" అంటూ అపాలజైజింగ్ గా చెప్తాడు. రక్షిత సీరియస్ గా శౌర్య వైపు చూస్తూ, "ఎవర్రా మెంటల్, ఎవరికి రా మెంటల్, నీకే మెంటల్, నీకు పిచ్చి" అని మళ్ళీ మొదలు పెట్టేస్తే శౌర్య రక్షిత వైపు చూస్తూ, "ఏయ్, నీకెంత ధైర్యం ఉంటే నన్నే మెంటల్ అంటావే" అని రక్షిత మీదకి వెళ్తూ ఉంటే కార్తీక్ సీరియస్ గా, "విల్ యూ స్టాప్ ఇట్" అని అరుస్తాడు గట్టిగా. ఒకరి వైపు ఒకరు కాల్ చేసుకునేలా చూసుకుంటూ నార్మల్ గా కార్తీక్ ని చూస్తే కార్తీక్ కి ఇంతకు ముందే వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని అర్థం అవడంతో శౌర్యతో రక్షిత అలా గొడవ పడుతూ ఉంటే కార్తీక్ వస్తున్న నవ్వు కష్టంగా ఆపుకుంటూ వాళ్ళ మధ్య అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుని ఇద్దరిని చూస్తూ ఇద్దరికి చైర్స్ చూపిస్తూ, "టేక్ యువర్ సీట్స్" అని అంటే ఇద్దరు ఒకరి వైపు ఒకరు సీరియస్ గా చూసుకుంటూ కూర్చుంటారు. కార్తీక్ ఇద్దరితో, "అసలేం జరిగింది మీ మధ్య? మీ ఏజ్ కూడా మర్చిపోయి ఎందుకు ఇంతలా గొడవ పడుతున్నారు?" అని అడిగితే రక్షిత, శౌర్య ఇద్దరు సీరియస్ గా చూసుకుంటారు ఒకరి వైపు ఒకరు. కార్తీక్ రక్షితతో, "నువ్వు చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నేను నీకు ఒక బ్రదర్లా అడుగుతున్నాను" అని అంటే కార్తీక్ బ్రదర్ అనేసరికి శౌర్య సీరియస్ గా చూస్తాడు కార్తీక్ ని. కార్తీక్ శౌర్యకి ఒక సైడ్ స్మైల్ తో ఆన్సర్ ఇచ్చి రక్షితను చూస్తాడు చెప్పమన్నట్టు. రక్షిత సీరియస్ గా శౌర్య గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. "ఒక 5 డేస్ బ్యాక్ రోడ్డు మీద తగిలాడు సార్" అంటూ. కార్తీక్ తను ఏం చెప్తుందో అని ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం. రక్షిత ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉంటే శౌర్య తన వర్క్ మీద అటువైపు వెళ్తాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత రక్షిత ఇంకో వైపు వెళ్ళడానికని రోడ్డు దాటుతూ ఉంటే స్పీడ్ గా వస్తూ ఉన్న శౌర్య రక్షిత అడ్డుకోవడంతో సడన్ బ్రేక్ తో కార్ ఆపుతాడు. కరెక్ట్ గా రక్షితకు 2 ఇంచుల దూరంలో కార్ ఆగిపోతే ఆ టెన్షన్ లో రక్షిత కార్ తనని హిట్ చేసింది అనుకుని భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఒక 5 నిమిషాలకి తనకి ఏం కాలేదు అని అర్థమయ్యి చిన్నగా కళ్ళు తెరిస్తే గ్రీన్ కలర్ డ్రెస్ లో కాటుక పెట్టిన పెద్ద కళ్ళు, చిన్న ముక్కు, ముక్కుకి ముక్కు పుడక, చిన్న పింక్ పెదవులు, నుదుటిన స్టోన్ స్టిక్కర్, మెడలో చిన్న చైన్, పొడుగు జడ, చెవులకు చిన్న బుట్టలు, ఒక చేతికి వాచ్, ఇంకో చేతికి గ్రీన్ కలర్ గాజులు. భయంగా గట్టిగా కళ్ళు మూసేసిన కళ్ళను ఏం కాలేదు అని అర్థం అవడంతో చిన్నగా కళ్ళు తెరుస్తూ ఉన్న రక్షితను రెప్ప వేయడం మర్చిపోయి మరి చూస్తూ ఉన్నాడు శౌర్య. ఏదో అద్భుతాన్ని చూసినట్టు రక్షిత కారులో ఉన్న శౌర్యను సీరియస్ గా చూస్తూ కార్ డోర్ సైడ్ కి వచ్చి గ్లాస్ మీద ట్యాప్ చేస్తూ, "హే మిస్టర్, గెట్ అవుట్" అని అనడంతో శౌర్య తేరుకొని డోర్ ఓపెన్ చేసి కిందకు దిగుతాడు. శౌర్య కిందకి దిగగానే రక్షిత శౌర్య కాలర్ పట్టుకొని, "రే ఇడియట్, నీకు కళ్ళు కనిపించడం లేదా, లేక ఇదేమైనా నీ బాబు వేసిన రోడ్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు స్పీడ్ గా వస్తున్నావు" అని అనడంతో అప్పటి వరకు కూల్ గా రక్షితను చూసిన శౌర్యకు రక్షిత అతన్ని కాలర్ పట్టుకునేసరికి కోపం వచ్చి రక్షిత చేయి గట్టిగా పట్టుకొని వెనక్కి మడిచి అతని వైపు లాక్కుంటాడు. "ఏంటే, సైలెంట్ గా ఉన్నాను అని
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమన్నావే? ఇదేమైనా నీ బాబు వేసిన రోడ్నా అని అన్నావు కదా? అవునే, ఇది నా బాబు వేసిన రోడ్నే. అయినా సీఎం కొడుకునైనా నా కాలర్ పట్టుకుంటావా? నీకెంత ధైర్యమే? అని అంటే రక్షిత శౌర్య చేతిని విదిలించి మళ్ళీ శౌర్య కాలర్ పట్టుకొని, నీ కాలర్‌ని కాదురా! నా జోలికొస్తే నీ బాబు అదే సీఎం కాలర్‌ని కూడా పట్టుకొని నిలదీస్తాను. సీఎం కొడుకు అని నాకు చెప్తే చెప్పావు. ఇంకెక్కడా చెప్పకు. సీఎం కొడుకయ్యుండి ఇలా బేవర్స్‌గా తిరుగుతున్నావంటే అందరూ నవ్వుతారు. అని విసురుగా శౌర్యని కారు మీదకి నెట్టి వెనక్కి తిరిగి ముందున్న జడ విసురుగా వెనక్కి వేసుకుంటే జడ వెళ్లి కరెక్ట్‌గా శౌర్య చెంపకి తగులుతుంది. రక్షిత కొంచెం ఫోర్స్‌గా నెట్టడం వల్ల కార్‌కి తగిలి బ్యాలెన్స్ తప్పి పడబోయి సరిగ్గా నుంచునేసరికే రక్షిత జడ తగిలినా కానీ రక్షిత వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తున్న రక్షిత వైపు సీరియస్ గా చూస్తూ, ఇంకోసారి కనిపిస్తే అప్పుడు చెప్తానే నీ పని అని పళ్ళు నూరుతూ అనుకుంటాడు శౌర్య. జరిగింది తన వర్షన్లో చెప్పి సీరియస్ గా ఒకసారి శౌర్యని చూసి కార్తీక్ వైపు చూస్తూ, ఇది సార్ జరిగింది అని చెప్పిన రక్షిత, వీడు చెప్పేవన్నీ అబద్ధాలే సార్. సీఎం కొడుకు అని చెప్పుకొని బేవస్గా తిరుగుతుంటాడు అని అంటుంది. కార్తీక్ వస్తున్న నవ్వునే చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఒకసారి శౌర్య వైపు చూసి రక్షితను చూస్తూ, శౌర్య చెప్పింది నిజమే రక్షిత. అతను సీఎం ప్రతాప్ వర్మ గారి కొడుకు. ఇంకా బేవర్స్గా ఏమీ తిరగడం లేదు. శౌర్య ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్ అని చెప్పడంతో రక్షిత ఫేస్ ఒకలాగా పెట్టేసి శౌర్యని చూస్తూ, వీడికెవడు పోలీస్ జాబ్ ఇచ్చింది? కొంచెం కూడా పబ్లిక్ మీద ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ లేదు అని అంటుంది. రక్షిత మాటలకు బీపీ మీటర్ దాటేసిన శౌర్య పళ్ళు నూరుతూ రక్షితతో సీరియస్ గా, ఏయ్ ఎక్కువ మాట్లాడకు. నాకు లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, ఒక్క నీ మీద తప్ప. అయినా నాకు లేడీస్ అంటే రెస్పెక్ట్ ఉంది, నువ్వంటే కాదు అని అంటాడు కేర్లెస్ గా. రక్షిత తోక తొక్కిన తాచులా శౌర్యని చూస్తూ, రే అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను అమ్మాయిని కాదనా అని అంటుంది శౌర్య కాలర్ పట్టుకుని. శౌర్య సీరియస్ గా రక్షితతో, ఏయ్ నువ్వొక పోలీసోడి కాలర్ పట్టుకున్నావు, నీకు మర్యాద ఎక్కడే అని అడుగుతాడు శౌర్య చేయ వెనక్కి మడిచి పట్టుకుంటూ. రక్షిత శౌర్య చేతిలో నుంచి చేతిని విడిపించుకుంటూ, నేను పోలీసు వాళ్ళకి రెస్పెక్ట్ అండ్ మర్యాద ఇస్తాను, కానీ నీలాంటి రౌడీకి కాదు అని అంటే రక్షిత నడుము పట్టుకుని మీదకి లాక్కున్న శౌర్య, నీకెంత ధైర్యం ఉంటే నన్నే రౌడీ అంటావు? నీకు రౌడీ అంటే ఎలా ఉంటాడో చూపిస్తానే అని అంటాడు. రక్షిత శౌర్య చేతుల్లో గింజుకుంటూ, రే ఈడియట్ వదల్రా అని అరుస్తూ ఉంటే శౌర్య మరింత గట్టిగా రక్షితను పట్టుకుంటూ, రెస్పెక్ట్ ఇచ్చి మర్యాదగా సార్ అని పిలువు, అప్పుడు వదులుతా అని చెప్తే రక్షిత మొహం పక్కకు తిప్పేసి శౌర్య చేతిలో అలాగే గింజుకుంటూ ఒక 10 నిమిషాలైనా కొంచెం కూడా శౌర్య చేతిలో నుంచి బయటకు రాకపోయేసరికి సైలెంట్ అయ్యి ఒకసారి శౌర్యని చూసి కోపంతో గట్టిగా శౌర్య బుగ్గ మీద కొరుకుతుంది. శౌర్య రక్షితని వదిలి బుగ్గ మీద రుద్దుకుంటూ, ఓసే రాక్షసి, ఎంత గట్టిగా కొరికావే, అయిపోయావే నువ్వు ఈ రోజు అని రక్షిత చెయ్యి పట్టుకోబోతూ ఉంటే రక్షిత తనే శౌర్య చెయ్యి గట్టిగా పట్టుకొని వెనక్కి మడిచి, రెస్పెక్ట్ ఎదురా, పోసే అని నీ పెళ్ళాన్ని పిలిచినట్టు పిలవద్దని చెప్పానా అని అంటుంటే శౌర్య రక్షిత చేతిలో నుంచి విడిపించుకొని, చూడడానికి బాడీ మీద కేజీ కండలేదు కదే, చింత గట్టిగా చేపట్టుకున్నావు అని అంటాడు. రక్షిత శౌర్యని చూస్తూ, నీలాంటి ఇడియట్స్ కోసమే కారాటే నేర్చుకున్నాన్రా అని చెప్తే శౌర్య సీరియస్ గా రక్షిత మీదకు వెళ్తూ, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు, ఎవరే ఈడియట్ అని అంటాడు బేస్ వాయిస్ లో. అప్పటి వరకు నవ్వుతూ చూస్తూ ఉన్న కార్తీక్ ఇద్దర్లు ఒక్కరు కూడా తగ్గకుండా గొడవ పడుతూ ఉండడంతో శౌర్య రక్షిత మీదకు వెళ్తూ ఉంటే శౌర్య షర్ట్ పట్టుకొని వెనక్కి లాగుతాడు. శౌర్య వెనక్కి 2 అడుగులు వేసి కార్తీక్ ని చూస్తూ, నువ్వాగు బావా, ఈ రోజు దీన్ని వదిలిపెట్టను అని అంటే కార్తీక్ సీరియస్ గా శౌర్యతో, ఇది రోడ్ కాదు, మీరు గొడవ పట్టానికి ఆఫీస్ అని అనడంతో శౌర్య కార్తీక్ ని చూసి పళ్ళు నూరుతూ రక్షిత వైపు చూస్తుంటాడు సీరియస్ గా. కార్తీక్ సీరియస్ గా ఇద్దరిని చూస్తూ, శౌర్య నువ్వు కూర్చో ముందు అని చెప్తే కార్తీక్ సీరియస్ గా ఉండేసరికి శౌర్య సైలెంట్ గా కూర్చుంటాడు. కార్తీక్ కూడా కూర్చొని రక్షిత వైపు చూస్తూ, టేక్ యువర్ సీట్ మిస్ రక్షిత అని కార్తీక్ కి ఎదురుగా ఉన్న చైర్ చూపించడంతో రక్షిత శౌర్యకు ఒక సీరియస్ లుక్ ఇచ్చి కార్తీక్ చూపించిన దగ్గర కూర్చుంటుంది. కార్తీక్ రక్షిత సర్టిఫికెట్స్ తీసుకొని చూస్తూ,
కొన్ని క్వశ్చన్స్ అడిగితే రక్షిత కార్తీక్ అడిగిన వాటికి కరెక్ట్గా సమాధానం చెప్తుంది. కార్తీక్ మరికొన్ని ప్రశ్నలు అడిగి యు ఆర్ సెలెక్టెడ్ మిస్ రక్షిత అని చెప్పడంతో రక్షిత చాలా హ్యాపీ ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సార్ అని అంటుంది. సౌర్య సీరియస్ గా కార్తీక్ ని చూసి రే బావా, నువ్వు దానికి జాబ్ ఇవ్వడం నాకు నచ్చలేదు అని అంటే కార్తీక్ శౌర్యతో తనకి నా పిఏగా జాబ్ ఇచ్చాను శౌర్య, ఏది ఫిక్స్ అని చెప్తే శౌర్య పళ్ళు కొరుకుతూ కార్తీక్ ని చూసి నీ సంగతి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా అని అనుకుంటాడు మనసులో. కార్తీక్ రక్షిత వైపు చూస్తూ రక్షిత, మీరు కింద మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి రేపటి నుంచి జాయిన్ అవ్వండి అని అంటాడు. రక్షిత కార్తీక్తో థ్యాంక్ యూ సార్ అంటూ పక్కనే ఉన్న శౌర్యకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి బయటకు నడుస్తుంది. శౌర్య చంపేసేలా చూస్తూ ఉంటాడు వెళ్తున్న రక్షిత వైపు. రక్షిత వెళ్ళగానే అప్పటి వరకు ఆపుకున్న నవ్వును ఇక కంట్రోల్ చేసుకోలేక గట్టిగా నవ్వేస్తాడు కార్తీక్. ఎంతలా అంటే నవ్వి నవ్వి కార్తీక్ కళ్ళలో నీళ్లు వచ్చేసేంతగా. అంతలా నవ్వుతున్న కార్తీక్ ని శౌర్య గుర్రుగా చూస్తూ ఉంటే కార్తీక్ నవ్వడం ఆపేసి శౌర్య వైపు చూస్తూ రే, నాకు రక్షిత బాగా నచ్చిందిరా, నీతో తన అలా గొడవ పడుతూ ఉంటే ఎంత బాగుందో తెలుసా, నాకు మాత్రం నవ్వు అస్సలు ఆగలేదు. నేను మాత్రం రక్షితని చెల్లిగా ఇంకా నీ కాబోయే వైపుగా ఫిక్స్ అయ్యాను అని చెప్తూ ఉంటే శౌర్య కార్తీక్ ని చూస్తూ రే, ముందే చెప్తున్నా, ప్రపంచం మొత్తంలో ఉన్న అమ్మాయిలందరూ అంతరించిపోయి ఈ రాక్షస్ ఒక్కటే మిగిలినా కూడా నేను మాత్రం దాన్ని పెళ్లి చేసుకోను. ఎంత పొగరు దానికి, నా కాలర్నే పట్టుకుంటుందా అని అంటాడు పళ్ళు కొరుకుతూ. కార్తీక్ నవ్వుతూ నాకు మాత్రం నా చెల్లి బాగా నచ్చేసిందిరా, నీ కాళ్ళు చేతులు కట్టేసైనా నా చెల్లితో పెళ్లి జరిపిస్తా అని అంటే శౌర్య సీరియస్ గా రే మెంటల్ బావా, చేతులు కట్టేస్తే తాళెవడు కడతాడ్రా అని అంటే కార్తీక్ శౌర్య వైపు చూస్తూ నిన్నెవడు కట్టమన్నాడు బే, నా చెల్లితో నీ మెడలో కట్టిస్తా అని అంటాడు మేనేజర్ కి రక్షితను క్యాబిన్ లోకి పంపించమని మెసేజ్ చేస్తూ. శౌర్య విచిత్రంగా కార్తీక్ వైపు చూస్తూ బావా, నాకు డౌటు, మామూలుగా అబ్బాయి అమ్మాయి మెళ్ళో తాళి కట్టడం కదరా సాంప్రదాయం అని అడిగితే కార్తీక్ శౌర్యతో నా చెల్లితో ఈ సాంప్రదాయం మార్చేస్తా అని చెప్తే శౌర్య గుర్రుగా కార్తీక్ వైపు చూస్తూ రే, నేను దాన్ని చచ్చినా పెళ్లి చేసుకోను అని అంటాడు. వీళ్ళిద్దరు ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటే ఆకాష్ ఎవరు మాట్లాడితే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఏదో తోలు బొమ్మలాట చూస్తున్నట్టు. ఫస్ట్ టైం శౌర్య ఒక అమ్మాయితో గొడవ పడటం కాదు కాదు అసలు మాట్లాడడమే ఫస్ట్ టైం. ఇంతవరకు బయట అమ్మాయిలతో శౌర్య మాట్లాడడం చూడనే లేదు. చివరికి పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా తన తోటి లేడీ ట్రైనీస్ తో కూడా మాట్లాడని శౌర్య ఇలా ఒక అమ్మాయి మీదకు వెళ్లి మరీ గొడవ పడింది. ఆకాష్ నమ్మలేనట్టుగా ఇంకా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తూ ఉన్నాడు శౌర్య వైపు. శౌర్య సీరియస్ గా కార్తీక్ ని చూస్తూ ఏదో అంటూ ఉంటే క్యాబిన్ బయట నిలబడి మే కమిన్ సార్ అని అడుగుతుంది రక్షిత. శౌర్య మొహం చిట్లిస్తూ తల తిప్పి సీరియస్ గా రక్షిత వైపు చూసి మనసులో ఇది మళ్ళీ ఎందుకొచ్చింది అని అనుకుంటే కార్తీక్ రక్షితతో కమిన్ అని చెప్పడంతో రక్షిత లోపలికి వచ్చి సార్ రమ్మని చెప్పారట అని అడుగుతుంది. శౌర్య డౌట్ గా కార్తీక్ ని చూస్తూ బావెప్పుడు చెప్పాడు దేన్ని రమ్మని, అసలు ఎందుకు రమ్మన్నాడు, ఒకవేళ నాతో గొడవ పడిందని జాబ్ ఇవ్వనని చెప్తాడా అని చాలా ఎక్కువ ఊహించేసుకుంటూ ఆహా, నా బావకి నేనంటే ఎంత లవ్వో పైకి కనపడ్డు గాని అని ఫేస్ లో ఫ్లడ్ లైట్లు వెలిగించుకుంటూ ఇప్పుడుంటుందే నీకు అని అనుకుంటూ కార్నర్ స్మైల్ తో రక్షిత వైపు చూస్తాడు. కార్తీక్ శౌర్య ఏం ఆలోచిస్తూ ఉన్నాడో అంచనా వేస్తూ ఒక ఇవిల్ స్మైల్ తో శౌర్యని చూస్తే శౌర్య డౌట్ గా కార్తీక్ వైపు చూస్తూ బావ స్మైల్ ఏంటి, ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటాడు. కార్తీక్ రక్షితను చూస్తూ మిస్ రక్షిత, మీకు ఈ జాబ్ ఇవ్వాలి అంటే అని ఆగి శౌర్యని చూస్తే శౌర్య కార్తీక్ మైండ్ చదువుతున్నట్టు ఫీల్ అయి మనసులో ఓ బావిప్పుడు దీంతో నాకు సారీ చెప్పాలంటాడేమో, అలా అనని అప్పుడు చెప్తా దీని సంగతి అని అనుకుంటే కార్తీక్ రక్షితతో మిస్ రక్షిత, మీరు ఈ జాబ్ చేయాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అంటాడు. రక్షిత ఒకసారి శౌర్యని చూసి కార్తీక్తో అవేంటో చెప్పండి సార్ అని అంటే కార్తీక్ చిన్న స్మైల్తో రక్షిత, మీరు నా పిఏ కాబట్టి ఎప్పుడు నాకు అందుబాటులో ఉండాలి కదా అని అడిగితే రక్షిత అవును సార్ అని అంటుంది. సో మీరుండడానికి అకామిడేషన్ మేము ఏర్పాటు చేస్తాం, ఇంకా మీకోసం కంపెనీ కార్ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు అని అడిగితే
రక్షిత కార్తీక్‌తో నేను ఇక్కడికి కొంచెం దగ్గరలోనే పీజీలో ఉంటున్నాను సార్ అని చెప్తుంది. కార్తీక్ రక్షితతో మీకు పిల్లలకి ట్యూషన్ చెప్పే ఇంట్రెస్ట్ ఉందా? అని అడిగితే రక్షిత కార్తీక్ వైపు అర్థం కానట్టు చూస్తుంది. శౌర్య, ఆకాష్ ఇద్దరూ అయోమయంగా చూస్తారు కార్తీక్ వైపు. సంబంధం లేని టాపిక్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడని. కార్తీక్ రక్షితతో నువ్వు నేను అడిగిన క్వశ్చన్‌కి చెప్పిన ఆన్సర్స్ చాలా స్మార్ట్‌గా ఉన్నాయి. మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలున్నారు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ట్యూషన్ చెప్తారేమో అని అడుగుతున్నాను. నాకు టైం సరిపోవడం లేదు. అందుకే. అని అంటే శౌర్య, ఆకాష్ ఒకరి వైపు ఒకరు షాక్‌గా చూసుకుంటారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఎవరున్నారు? ఒక్కడే కదా అని సైగ చేసుకుంటూ. రక్షిత కార్తీక్‌తో ఓకే సార్. ష్యూర్. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను సార్ అని అంటుంది. కార్తీక్ చిన్న స్మైల్‌తో థాంక్స్ మిస్ రక్షిత అని అంటే రక్షిత కార్తీక్‌తో నో మెన్షన్ సార్. చిన్న పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళతో ఉంటే మనం ఎంత స్ట్రెస్‌లో ఉన్నా కూడా ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ అయిపోతాం అని చెప్తే కార్తీక్ చిరునవ్వుతో మీరుండడానికి ఏర్పాట్లు చేసేది మా ఇంట్లోనే. అక్కడ నా వైఫ్, సిస్టర్ ఇంకా మా అమ్మమ్మ కూడా ఉంటారు. మీకక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని క్లారిటీ ఇస్తాడు. శౌర్య కార్తీక్ చెప్పిన దానికి షాక్ అయ్యి, షేక్ అయిపోయి ఒక నిమిషానికి తేరుకొని ఇదేంటి బావ దీంతో నాకు సారీ చెప్పిస్తాడని అనుకుంటే ఈ రాక్షసిని తెచ్చి ఇంట్లో పెడతాను అంటున్నాడు. ఇంకా ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారని అంటున్నాడు. ఉన్నది ఒక్కడే కదా నా బుల్లి బామ్మర్దిగాడు అని ఆలోచిస్తూ ఉంటే రక్షిత కార్తీక్ వైపు చూస్తూ కొంచెం ఇబ్బందిగా సార్ మీ ఇంట్లో అని అంటుంటే కార్తీక్ రక్షిత ముందుకు వచ్చి రక్షిత నాకు నా చెల్లెలు వేదు ఎంతో నువ్వు అంతే అని అంటాడు రక్షిత తలనిమిరి. రక్షిత కార్తీక్‌తో నాకు మీ ఇంట్లో ఉండడానికి ప్రాబ్లం ఏం లేదు సార్. కానీ రేపటి నుంచి ఇక్కడ ఆఫీస్‌లో వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా అని తన ప్రాబ్లం ఏంటో చెప్తుంది. కార్తీక్ రక్షితను చూస్తూ నువ్వు అవేవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు రక్షిత. నువ్వు మా ఇంట్లో ఉండే విషయం ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. యూ డోంట్ వరీ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పడంతో రక్షిత చిన్న స్మైల్‌తో కార్తీక్‌ని చూసి ఓకే సార్ అని అంటుంది. కార్తీక్ రక్షితతో ఓకే. ఇప్పుడు నీతో పాటు డ్రైవర్ నిన్ను డ్రాప్ చేయడానికి వస్తాడు. వెళ్ళి నీ లగేజ్ ప్యాక్ చేసుకో. ఈవినింగ్ మేము వెళ్ళేటప్పుడు పిక్ చేసుకుంటాము అని చెప్తే అయ్యో సార్ మీకెందుకు ఇబ్బంది? అడ్రస్ చెప్పండి నేనొస్తాను అని అంటే కార్తీక్ రక్షిత వైపు చూస్తూ నా చెల్లిని తీసుకువెళ్ళటం నాకేమి ఇబ్బంది కాదులే అని అంటాడు. మరి ఇప్పుడు రక్షితను ఇంటికే షిఫ్ట్ చేసేస్తే శౌర్య రక్షితల టామ్ అండ్ జెర్రీ ఫైట్ కాస్త థర్డ్ వరల్డ్ వార్‌లా మారిపోదు కదా! మన ఇన్నోసెంట్ కిషుని ఈ రౌడీ రాణి తనలా మార్చేస్తే పాపం మన కార్తీక్ పరిస్థితి ఏమిటో? అనుకున్నట్టుగానే ఆకాష్ వేదుల ఎంగేజ్‌మెంట్ జరిగిపోతుందా? మరి మన ఖుషి పాప పెళ్లి అనౌన్స్‌మెంట్ కోరిక తీరుతుందో లేదో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.